హాయ్ అండి. విజయలక్ష్మి అల్యూమినియం కబోర్డ్స్ మన ఛానల్ చూడండి. మనం చేసే ప్రతిదీ కూడా అల్యూమినియం కబోర్డ్స్ అండి. మన వీడియోలు చూడండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పరుచూరులో జరిగిందండి, చీరాల దగ్గర పరుచూరులో. ఒక వర్క్ చేయడానికి వెళ్ళాము, చాలా వర్క్లు అక్కడే జరుగుతున్నాయండి, అక్కడే చేస్తున్నాము. ఇది స్లైడింగ్ ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో 2 బిట్ల కింద డివైడ్ చేసి స్లైడింగ్ ఇవ్వడం జరిగింది. పైన అంతా ఓపెన్ డోర్లు ఇచ్చాము, కింద అంతా స్లైడింగ్ డోర్లు ఇవ్వడం జరిగిందండి. ఓకేనండి. పక్కన బాత్రూమ్ డోర్లు కూడా ఇవే చేస్తామండి. టోటల్ లోపల బాత్రూంలో పార్టీషను మొత్తం టోటల్ అంతా వర్క్ మన అల్యూమినియంతోనే చేయడం జరిగింది. పైన అంతా ఓపెన్ డోర్లు, కింద స్లైడింగ్ డోర్లు ఇవ్వడం జరిగిందండి. ఇది డబుల్ షీట్ అండి మనం చేసింది, సింగిల్ షీట్ కాదు. చూడండి, డోర్ ఓపెన్ చేస్తే ఫ్రంట్ బ్యాక్ ఒకేలా కనిపిస్తుంది. ఫ్రంట్ ఆఫ్ వైట్ వస్తుంది, మీకు బ్యాక్ సైడ్ కూడా వైట్ షీట్ వస్తుంది. మనకి ఎక్కడ తేడా తెలియదండి. కింద స్లైడింగ్ డోర్లు ఇచ్చాము, మధ్యలో కాంబినేషన్ వైట్ ఇచ్చాము. చాలా స్మూత్గా ఉంటుందండి, నెంబర్ 1 క్వాలిటీగా ఉంటుంది. మీరు ప్రతి వీడియో కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా వచ్చి కూడా చూడవచ్చు, మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మేము వర్క్ చేసే దగ్గరికి వచ్చి మీరు చూడొచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది నెక్స్ట్ బెడ్రూమ్ అండి. బాత్రూమ్ డోర్లు కూడా మనం ఇదే మెటీరియల్తో మనం చేయడం జరిగింది. వాటర్ పడ్డా ఏం కాదు. ఇది 3 ట్రాక్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో పక్కన ఎందుకు 3 ట్రాక్ ఇవ్వడం జరిగిందంటే బాత్రూమ్ ఉంది. ఆ బాత్రూంలో మనం సపరేట్గా ఓపెన్ డోర్లు ఇవ్వడం జరిగిందండి. దానివల్ల మనం 3 ట్రాక్ ఇవ్వడం జరిగింది. మనకు కనిపించేది బాత్రూమ్ అండి. అది ఆ బాత్రూమ్ డోర్ కూడా మనం అల్యూమినియంతో చేసాం. లోపల గ్లాస్ పార్టీషన్ ఉంది. ఆ పార్టీషన్ కూడా 12 mm గ్లాస్తో మనం పార్టీషన్ చేయడం జరిగింది. అది మీకు లైటింగ్ లేదని చెప్పి చూపించట్లేదు. పైన అంతా ఓపెన్ డోర్లు ఇచ్చామండి. మనకి ఎక్కడ అల్యూమినియం ఛానల్ అనేది ఎక్కడ కనిపించదు. మీరు అల్యూమినియం కబోర్డ్లు అని చెప్తేనే కానీ ఎవరికి తెలియదండి. అంత నెంబర్ 1 క్వాలిటీగా ఉంటుంది, అంత క్లాస్గా ఉంటుంది లుక్. అది కూడా చూడండి, మనం ప్రతి వీడియో కూడా చెక్ చేయండి. మేము ఎక్కడికైనా వచ్చి వర్క్ చేయడం జరుగుతుంది. సారాళ్ళు ఇది ఈ వర్క్ జరిగి ఒక నెల క్రితమే జరిగిందండి. గృహప్రవేశం అయిపోయింది, సారాళ్ళు కూడా ఇంట్లోకి వచ్చేసారు. దానివల్ల సామాన్లు అవి పెట్టేసుకున్నారు, సర్దుకున్నారు. దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది వీడియో తీయటానికి, అంతే తప్పించి. కానీ మేము ఖాళీ ఫ్లాట్లోనే చేసామండి ఇది వర్క్ అంతా. ఇది క్రోకరీ అండి. ఇది క్రోకరీ దగ్గర మనం ఇంతకుముందు గ్లాస్ డోర్లు మనం షీట్తోనే చేసేవాళ్ళమి. ఇప్పుడు మార్చి మనం సపరేట్గా ప్రొఫైల్ డోర్లు అనేది చేస్తున్నాము, క్లాస్ లుక్లో రావడం కోసం. చూడండి, మనం ప్రతి వీడియో కూడా చెక్ చేసి మనం చూడండి. ప్రతి వీడియో కూడా చాలా బాగా వచ్చిందండి క్రోకరీ. ఇది మీరు ఇంట్లో ఉంటుండగా కూడా మేము వర్క్ చేయడం జరుగుతుంది. కాకపోతే కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఇంట్లో ఉంటున్నాం కదా, చేయడానికి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి అనుకోవద్దండి. మేము ఇంట్లో ఉంటున్నా కూడా, మీరు పాత ఫ్లాట్ అయినా కొత్త ఫ్లాట్ అయినా, మేము ఇంట్లో మీరు ఉంటున్నా కూడా మేము వర్క్ అనేది చేస్తాము. కాకపోతే మేము ఉండడానికి మాత్రం మాకు సపరేట్గా రూమ్ చూడాలండి, నైట్ స్టే చేయడానికి. అది మాకు అవసరం కదండి. దానివల్ల అదే కొత్త ఫ్లాట్ అయితే కనుక మేము అదే ఫ్లాట్లో ఉండి వర్క్ అనేది చేస్తాము. మీకు ప్రాబ్లం లేకుండా వేరే రూమ్ అది తీయకుండా మీరు ఇంట్లో ఉంటేనే మాకు ఉండాలి, రూమ్ అనేది చూడాలి. ఇది సిమెంట్ ర్యాక్స్తో చేసిందండి కబోర్డ్ అంతా. మనం డోర్స్ పెట్టాము, ఫ్రేమ్ వర్క్ అంటారు, ఇది ఫ్రేమ్ వర్క్ అనేది చేసాము. అది సైడ్ మనం బాక్స్ లుక్లోకి రావడం కోసం సైడ్ ఫ్యాన్లింగ్ అనేది సిమెంట్ ర్యాక్స్ అవి కనిపించకుండా మనం క్లోజ్ చేయడం జరిగిందండి. పక్కనే కిచెన్ ఉంది, ఓపెన్ కిచెన్ అండి. ఈ కిచెన్లో షింక్ దగ్గర అది కూడా బాక్సే చేసాం మనం సపరేట్గా, అందులో కలిసేటట్టుగా మనం సపరేట్గా బాక్సెస్ అందులో కలిపామండి. మనం కిచెన్లోకి వెళ్ళేటట్టు. అక్కడ వెజిటేబుల్ అంటే ఆనియన్స్ అవి పెట్టుకోవడానికి మనం సపరేట్ గాలి తగలడానికి మెస్లో చేసి ఫ్రంట్ ఆ విధంగా చేయడం జరిగిందండి. అవన్నీ కూడా మనం ప్రొఫైల్ హ్యాండిల్ ఎక్కడ తగలకుండా హ్యాండిల్ ప్రొఫైల్ వాడాము. ఇది డబుల్ షీట్ అండి, మౌల్డింగ్ వర్క్. ఇది మౌల్డింగ్ అంటారు, 2 విధాలు ఏ విధంగా పిలుచుకోవచ్చు అంటే ఇబ్బంది అయితే ఉండదు. అది షింక్ దగ్గర 2 డోర్స్ ఇవ్వడం జరిగింది. ఇవి తాళి, ప్లెయిన్, కట్లరీ 3 బాస్కెట్లు, యువతల ప్లెయిన్ బాస్కెట్లు ఇచ్చాము. ఈ గ్యాస్ బండి ఎందుకు అక్కడ ఉందంటే బయట ప్లాన్ చేసుకున్నారు, సారాలు ఇక్కడ పెట్టకుండా. అంటే మొన్ననే వచ్చారండి ఈ ఫ్లాట్లోకి, ఇంకా సామాన్లు అవి ఇంకేం సర్దుకోలేదు. దానివల్ల ఏంటంటే ఫిట్ చేయడానికి ఇంకా కొంచెం టైం పడుతుందని చెప్పేసి బయట పెట్టుకొని చేసుకుంటున్నారు అక్కడ కార్నర్లో. అంతేగాని ఏమి ఇబ్బంది ఏమి కాదండి. చూడండి, మొత్తం ప్రొఫైల్ డోర్స్, ఓపెన్ డోర్స్ మనం ఎక్కడ కూడా అల్యూమినియంతో చేసినట్టు ఎక్కడ కనిపించదు. అంత లుక్ బాగుంటుంది. మీకు లైఫ్ టైమ్గా మీకు లైఫ్లో ఎలాంటి కంప్లైంట్ లేకుండా నెంబర్ 1గా ఉంటుందండి వర్క్.
సౌండ్ రాదు, ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు, మీకు ఎక్కడ ప్రాబ్లం అనేది ఎక్కడ ఇది జరగదండి. వాటర్ పెట్టి కడుక్కున్నా కూడా ఎలాంటి కంప్లైంట్ జరగదు. అక్కడ చిమ్నీ మొన్ననే పెట్టుకున్నారండి, ముందు పెట్టలేదు. దాన్ని సపరేట్గా మన బాక్స్ అనేది చెయ్యాలి ఇప్పుడు. తర్వాత మొన్ననే ఫిట్ చేశారు. అక్కడ ఆర్డర్ పెట్టింది రావడం లేట్ అయిందని చెప్పేసి వర్క్ ముందు ప్రొవిజన్ ముందు రాలేదు. ఇవన్నీ కూడా ఓపెన్ డోర్లో చిమ్నీ కూడా చెయ్యాలి. ఓపెన్ డోర్లోనండి మొత్తం అంతా కూడా. ఓకేనండి, మేము ఎక్కడికైనా వచ్చి వర్క్ చేస్తామండి. వీడియోలు కొంచెం పెట్టడం లేట్ అవుతుంది, వర్క్లో కొంచెం చేస్తున్నాము, దానివల్ల కొంచెం లేట్ అవుతుందండి. వీడియోలు చాలానే ఉన్నాయి. చీరాల దగ్గర పరుచూరులో జరుగుతున్నాయండి వర్క్లన్నీ ఎక్కువ. మాకు మా మా వాళ్ళు అక్కడ ఉండి చేస్తున్నారు, మేము బయట వర్క్లు అవి చేస్తున్నాము. అక్కడ ఒక వర్క్ చేయించుకోవడానికి పిలిచారు చారాలు. ఇంకా అక్కడే కంటిన్యూగా మాకు చేయండి బాగుంది వర్క్ అని చెప్పేసి కంటిన్యూగా వర్క్ అనేది అక్కడే జరుగుతుంది. ఒక టీం అంతా అక్కడే ఉండిపోయింది. అప్పుడే 4 నెలల నుండి ఉండే వర్క్ అనేది చేస్తున్నారు. ఇక్కడ ఆర్చ్ కూడా మనం ఎక్కువ హెవీ మోడల్ అయితే పెట్టలేదు, కానీ మన ఆర్చ్ కూడా చేసామండి. డైనింగ్కి హాల్కి డైనింగ్కి మధ్యలో ఆర్చ్ అది. ఓకేనండి, వుడ్ కలర్ వాడాము. వుడ్ కలర్ వాడి స్పాట్ లైట్లు ఇచ్చి ఓన్లీ ఫ్యాన్లింగ్ టైప్లోనే చేసాము. తర్వాత అది హాల్కి డైనింగ్కి మధ్యలో ఆర్చ్ అనేది చేసాము. ఇది కూడా ఎక్కువ హెవీగా చేయలేదు. బాక్సులు తర్వాత పిల్లర్స్ ఇవి ఏం పెట్టకుండా సింపుల్గా ఒక ఆర్చ్ మోడల్లోనే చేసి స్పాట్ లైట్లు ఇచ్చి వుడ్ కలర్ వాడాము. చాలా నీట్గా చేయించుకున్నారండి సారాలు. ఇది టీవీ యూనిట్ చాలా పెద్దది. ఆ గదికి ఈ గదికి మధ్యలో ప్లేస్ అంతా టీవీ యూనిట్ చేసాము. ఇది అదంతా కూడా సిమెంట్ పళ్ళతో చేయించేసుకున్నారు. సిమెంట్ ర్యాక్స్ బాక్స్ అది దాన్ని కవర్ చేసి మనం చేయడం జరిగింది. ఎక్కువ మోడల్ అది చేయటం అవ్వలేదు. 2 డ్రాలు కింద ఫోల్డింగ్ డోర్స్ ఇచ్చాము. ఆ సైడ్ ఈ సైడ్ వైట్ మార్బుల్ ఓపెన్ డోర్లు ఇవ్వడం జరిగింది. ర్యాప్టర్స్ చాలా నీట్గా వచ్చిందండి వర్క్ అంతా. స్పాట్ లైట్లు ఇచ్చాము. ఎక్కువ మోడల్ వద్దన్నారు, మాకు అలా సింపుల్గా సరిపోతుందని చెప్పేసి మీరు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా వర్క్ చేయడం జరుగుతుందండి. మేము ఎక్కడికైనా వచ్చి చేస్తాము. నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. మీరు మేము వర్క్ చేసే దగ్గరికి వచ్చి మీరు డైరెక్ట్గా కూడా చూడొచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి. మెటీరియల్ షీట్లు అన్నీ చూడొచ్చు. ఇది పూజా గదిలో వెంకటేశ్వర స్వామిది మేము చేయించాము. తర్వాత ఇక్కడ 2 డ్రాలు ఓపెన్ క్లోజ్ డోర్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనండి, చాలా బాగా వచ్చిందండి. నెంబర్ 1గా వర్క్ చేస్తాము, మీకు అప్ చెప్తాము. నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీలో ఎవరికైనా అవసరం వస్తే కాల్ చేయండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.